రాజకీయం పైకి కనిపించే అద్దాల మేడ. ఆ అందమైన అద్దం పగిలితే లోపల ప్రవహించే మురికి కూపాన్ని తలపిస్తుంది. ఓ సినీతార వీరాభిమాని అదే సినీతార రాజకీయ ప్రవేశంతో జెండా భుజాన మోశాడు. అభిమాన నటుడు నేతను దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో ఓ కుటుంబానికి దగ్గరయ్యారు. తెల్లటి ఖద్దర్ బట్టలు వేసి తెలియకుండానే రాజకీయ సంద్రంలో పీకల్లోతుకు మునిగాడు. తప్పేంటో ఒప్పేంటో తెలుసుకునే లోపే రాజకీయ మురికి కూపానికి బలైపోయి చెన్నైలోని మురికి నీళ్ల గదిలో శవమై తేలిన ఓ వీరాభిమాని కన్నీటి గాథ ఇది. చుట్టూ జనాలు జయజయధ్వానాలు మ్రోగుతూ ఎక్కడికి వెళ్లినా అనుచరుల అట్టహాసాలు అధికంగా కనిపించేది ఒకటి సినీ పరిశ్రమ అయితే మరో చోటు రాజకీయాలు మాత్రమే. పవన్ కళ్యాణ్ ను సినిమాలో చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు ఆ యువకుడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళ్యం గ్రామానికి చెందిన శ్రీనివాసులు స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రి వేరొక పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. శ్రీనివాస్ అతని చెల్లెలను అమ్మమ్మ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. మనోడు పవన్ వీరాభిమాని. 2017లో కాటమరాయుడు సినిమాలో పవన్ మేనరిజం శ్రీనివాస్ ను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో మెరమెరా మేసం అనే పాటలో వచ్చే రాయుడు అనే వర్డ్ కు శ్రీనివాస్ బాగా ఆకర్షితుడయ్యాడు. అప్పటి నుంచి తన పేరు రాయుడు అలియా శ్రీనివాస్ గా పేరు తెచ్చుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ పేరు వెనుక మరో కథనం ఉంది. శ్రీనివాస్ కు రాయుడిగా నామకరణం చేసింది వినుత అని అంటున్నారు. తన అభిమాన నటుడు రాజకీయ నాయకుడిని చూసేందుకు అనేక కష్టాలు పడ్డాడు శ్రీనివాస్. మామ సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తి వైసీపీలో కీలక నేత, గ్రామ సర్పంచ్ కూడా. మామ బాటలో వెళ్లాల్సిన శ్రీనివాస్ కేవలం పవన్ కళ్యాణ్ పై అభిమానం జనసేన జెండా పట్టేలా చేసింది. అభిమాన నేతను దగ్గర చూడాలి, పవన్ తో మాట్లాడాలనే కోరిక రాయుడిలో బలంగా ఉండేది. పవన్ కళ్యాణ్ పార్టీలో 2018లో చేరిన వినుత భర్త చంద్రబాబు దగ్గర ఉద్యోగం చేస్తే ఆ అవకాశం దక్కుతుందని భావించాడు. ఎవడైనా కూటి కోసం కోటి విద్యలు నేర్చుకుంటాడు, కానీ రాయుడు మాత్రం ఐటీఐ చదివి అభిమాన నటుణ్ణి కలిసేందుకు కోటి విద్యలు నేర్చుకున్నాడు. అప్పటి వరకు రాని డ్రైవింగ్ ను నేర్చుకున్న దాంతోనే కోట వినుతకు దగ్గరయ్యాడు. వినుతకు రథసారథిగా కారు నడపడంతో పాటు ఆమె సోషల్ మీడియా హ్యాండ్లర్ను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ఆ కుటుంబానికి వాట్ నాట్ అన్ని తానై ముందుకు నడిపించాడు. అందుకే రాయుడు వినుత ఇంట ఓ కుటుంబ సభ్యుడయ్యాడు. ఎవరి వినుత కోట రాజకీయాల్లోకి ఎందుకొచ్చింది? రేణిగుంటలో ల్యాబ్ నిర్వహిస్తూ రేణిగుంట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న నగరం భాస్కర్ కుమార్తె నగరం వినుత. పుత్తూరులోని శేషాచలం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ 2014లో పూర్తి చేసింది. ఇక చంద్రబాబుతో ప్రేమలో పడింది. చంద్రబాబు కమ్మ, వినుత కాపు. అయినప్పటికీ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. అనంతరం మెక్సికోలో ఐటీ ప్రొఫెషనల్ గా 4 ఏళ్లు విధులు నిర్వహించారు. తెల్ల చొక్కాపై ఆకర్షితులైన భార్యాభర్తలు. కుట్రలు కుతంత్రాలకు నెలవని తెలియకుండానే అడుగు వేశారు. నెలకు 12 లక్షల రూపాయల జీతాన్ని వదిలి జనసేన విధి విధానాలకు, పవన్ మేనియాకు ఆకర్షితులయ్యారు. 2018లో ఉద్యోగాలు విడిచి చిత్తూరు జిల్లాకు చేరుకుని పవన్ పార్టీలో చేరారు. తండ్రి సైతం కూతురి భవిష్యత్ కోసం వైఎస్ఆర్సీపీని వీడి జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున టికెట్ తెచ్చుకుని పోటీ చేసింది వినుత. ఆ ఎన్నికల్లో 5,000 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయింది వినుత. 2024 ఎన్నికల్లో అంతా వినుతకు శ్రీకాళహస్తి సీటు ఖాయమని భావించినా చివరి నిమిషంలో పొత్తులో భాగంగా సీటు టీడీపీని వరించింది. అయినా వినుత ఎక్కడా అసంతృప్తి వెళ్లగక్కకుండా ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. అయితే వినుత, బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఒకే వేదికపై కనిపించకపోవడం గమనార్హం. వినుత, బొజ్జల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనేందుకు కారణం ఏంటి? తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్లు ఎన్డీఏ కూటమి అయినప్పటికీ వినుత, బొజ్జల మధ్య రైవల్రీ ఈనాటిది కాదు. 2019 ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ చేశారు. ఒకరిపై మరొకరు ఘాటుగా విమర్శలు చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో వినుతపై బొజ్జల సుధీర్ వ్యంగ్యంగా కామెంట్లు చేశారనే టాక్స్ వినిపించాయి. అదే సమయంలో మీ ఇంట్లో వాళ్లైతే ఇలా కామెంట్ చేస్తారా అంటూ వినుత కోట బహిరంగంగానే విమర్శలు చేశారట. ఇక పవన్ కళ్యాణ్ సైతం మా ఆడపడుచును టచ్ చేస్తారా, మీ అంతు చూస్తా అంటూ మండిపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య టైట్ వార్ కొనసాగుతూ వచ్చింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం సీన్ రివర్స్ అయింది. బీజేపీ, టీడీపీ, జనసేనలు కూటమిగా ఆవిర్భవించాయి. ఇక శ్రీకాళహస్తిలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ సాగుతున్న నేపథ్యంలో 2024 ఎన్నికల్లో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి. రాజకీయం బద్ధ శత్రుత్వం కలిగిన నేతలు ఒక్క వరలో 2 కత్తులు ఇమడవు అనేలా కూటమిలో మేమిద్దరం ఇమడము అన్నట్లు ఎవరిదారి వారిదేలా వ్యవహరించారు. బహిరంగంగా కూటమికి మద్దతు ఇస్తూనే లోలోపల ఇద్దరి మధ్య రాగద్వేషాలు పెరిగిపోతూ వచ్చాయి. ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి గెలిచినా తనకు కంటిలో నలుసుగా వినుత మారినట్లు సమాచారం. సుధీర్ కు సంబంధించిన అనేక విషయాలను ఆధారాలతో సహా పార్టీ అధిష్టానానికి వినుత ఫిర్యాదు చేశారట. శ్రీకాళహస్తి చైర్మన్ పదవి నాన్న నగరం భాస్కర్ కు కేటాయించాలని వినుత భీష్మించుకు కూర్చున్నారట. దీంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం పెరిగి పెద్దదైందని ఆరోపణలున్నాయి. వినుత, రాయుడు మధ్య బంధం బలపడడానికి కారణం ఏంటి? వినుతకు భర్త చంద్రబాబు తర్వాత వెన్నుదన్నుగా రాయుడు నిలబడ్డాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుదనం, క్రియాశీలక పాత్ర,
యువతను ఆకట్టుకునే విధంగా పోస్టులు అన్నీ తానై చూస్తూ వచ్చాడు రాయుడు. సొంత తమ్ముడిలా మారాడు. పార్టీ, వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ, అంతర్గత ఇలా ఆ ఫ్యామిలీ అన్ని విషయాల్లో రాయుడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఇదే అతనికి శాపంగా మారిందని చెప్పాలి. రాయుడు కుటుంబాన్ని తన కుటుంబంగా వినుత భావిస్తే సొంత చెల్లెల కన్నా వినుతకే ముఖ్యమని భావించాడు రాయుడు. ముందుగా వినుత వద్ద రాఖీ కట్టుకున్న అనంతరమే చెల్లెలు కీర్తి వద్ద రాఖీ కట్టించుకునేవాడు. రాయుడు చీర, గాజులు రాఖీ పండుగ నాడు అందించాడు. ఆ చీర, గాజులను ధరించి వినుత తన వ్యక్తిగత సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసింది. ఇక వినుత చెల్లెలు వివాహం సైతం ఘనంగా నిర్వహించారు. ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు. మేము వెళ్ళాం వాళ్ళని చూడడానికి. ఏం జరిగిందని వెళ్తే వాడిని కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క ఇది మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. మాకు ఏమీ చెప్పనీ లేదు. వాడిని కోడూరుకు చెందిన యువకుడితో చెల్లెలు కీర్తికి వివాహం చేశారు. ఆ వివాహాన్ని వినుత, చంద్రబాబులు దగ్గరుండి జరిపించారు. చెల్లెలు కీర్తికి కూతురు పుట్టిన సమయంలో ఆసుపత్రికి వెళ్లి కలిసి వచ్చారు. గోరింటాకులో పాటలాగా సినిమాలో పోలిన బంధం బలపడింది. రాయుడు అలియాస్ సిహెచ్ శ్రీనివాస్ హత్యకు గల కారణం ఏంటి? ఆ ఒక్క విషయమే కారణమా? ఆర్థిక లావాదేవీల నుంచి వినుత చేసే అన్ని కార్యక్రమాల్లో అతడు భాగమై ఉంటాడు. ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో సైతం కూటమి కలిసి పోటీ చేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తూ వస్తున్నాయి. 2029 ఎన్నికల్లో కూటమి కలిసి పనిచేస్తే వినుతకే సీటు ఖాయమనే అభిప్రాయం శ్రీకాళహస్తిలో మొత్తం టాక్ నడుస్తూ వచ్చింది. దీంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వినుతను వీక్ చేయాలని భావించారనే టాక్ శ్రీకాళహస్తిలోనే కాదు తమిళ మీడియాలోనూ హోరున వినిపిస్తోంది. శ్రీకాళహస్తి ప్రజలు, జనసేన నాయకుల మాటలకు అనుగుణంగా 2024 ఎన్నికల్లో వినుతకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అని, అందుకు డబ్బులు కావాలని ఎన్ఆర్ఐ సంఘాలను ఆమె కోరినట్లు సమాచారం. ఈ నగదును నమ్మకమైన వ్యక్తుల అకౌంట్లకు నగదు బదిలీ చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో వినుత, రాయుడు మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయని సమాచారం. అటు ఇద్దరి మధ్య నెలకొన్న మనస్పర్ధలను సుధీర్ రెడ్డి వాడుకున్నారనే చర్చ కూడా ఉంది. వినుతను డీఫేమ్ చేయాలని భావించిన సుధీర్ వినుత బెడ్రూమ్ లో కెమెరా పెట్టి ఆమె ఆంతరంగిక వీడియోలు తీయాలని రాయుడికి సూచనలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయట. ఈ ఏడాది మార్చిలో వినుత బెడ్రూమ్ లో మొబైల్ కెమెరాలు రికార్డ్ చేస్తున్నట్లు గుర్తించారు చంద్రబాబు, వినుత. ఇలాంటివి తగవని రాయుడిని చేతులతో బెదిరించి నోటితో మందలించారని సమాచారం. ఏప్రిల్, మే మాసంలో ఏమైందో ఏమో కానీ జూన్ లో రాయుడిని అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశారట. పార్టీకి, వినుతకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని సుధీర్ రెడ్డికి చేరవేసినట్లు తమిళనాడు పోలీసుల ఎదుట వినుత, చంద్రబాబు తెలిపినట్లు తమిళ మీడియా కోడై కూసింది. నెలపాటు ఓ గోడౌన్లో చిత్రహింసలకు గురిచేసి గోడౌన్లోని టాయిలెట్తో ఇనుప గొలుసులతో రాయుడిని దారుణంగా హతమార్చినట్లు సమాచారం. పార్టీకి వినుత ఈ విషయాన్ని ముందుగా తెలిపిందా? పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదా? పార్టీ ఎందుకు పక్కన పెట్టింది? వినుత జనసేనలో కీలక నేతగా ఎదుగుతూ వచ్చారు. వీర మహిళగా నియోజకవర్గంలో అన్ని విధాలా ఆకర్షించే స్థాయికి ఎదిగారు. సుధీర్ రెడ్డి, వినుత మధ్య కోల్డ్ వార్ ను అధిష్టానం ముందు ఉంచారట. ఎన్నికల సమయం కావడంతో ఇద్దరూ సంయమనం పాటించాలని సూచించారట. ఎన్నికలు ముగిశాయి. అంతా బాగుంది అనుకున్న తరుణంలో ఇద్దరి మధ్య కాంట్రాక్ట్, ఇసుక, ఇతర అంశాలపై విభేదాలు తలెత్తాయి. దీంతో ప్రత్యర్థిలా అడ్డుగా ఉన్న తమను రాయుడి ద్వారా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తొలగించారనే ప్రయత్నం చేశారని వినుత, చంద్రబాబు పోలీసుల ముందు వాపోయారని తమిళ మీడియాలో కథనాలు ప్రచురించాయి. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం ముందు ఉంచినా ఈ విషయం బయటకు వస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారట. మాట్లాడి రాజీ చేస్తాం అని సర్ది చెప్పి పంపినట్లు సన్నిహితుల వాదన. ఇంత జరిగినా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదా అనే అనుమానం ఈ కథ తెలిసిన ప్రతి ఒక్కరికి వస్తుంది. అధికారం, పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అసలు కంప్లైంట్ తీసుకుంటారా అనే అనుమానం సైతం రాకమానదు. కానీ వినుత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా ప్రయోజనం లేదట. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేపై కంప్లైంట్ ఎలా తీసుకోమంటారు అని పంపేసినట్లు వినుత సన్నిహితుల వాదన. పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే పార్టీ కార్యక్రమాలకు వినుతను దూరం పెట్టారనే వాదన వినిపించారు. నార్త్ లో ఓ అమ్మాయిపై లైంగిక దాడి జరిగితే స్పందించిన పవన్ కళ్యాణ్ వీర మహిళకు అన్యాయం జరిగితే ఎందుకు స్పందించలేదనేది $1 మిలియన్ ప్రశ్న. రాయుడి హత్య కేసులో వినుత, చంద్రబాబు అరెస్టు కాగానే కాలుగాలిన పిల్లిలా హడావిడిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇది రాజకీయ హత్య కాదు, పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం అనడం కొసమెరు. రాయుడిని ఎలా చంపారు, శవాన్ని ఎలా తరలించారు, వినుత, చంద్రబాబుకు సంబంధించిన లావాదేవీల వివరాలు, వీడియోలతో పాటుగా మరికొన్ని రహస్య సమాచారాలను రాయుడు సుధీర్ రెడ్డి వద్దకు చేర్చాడట. ఆ సమాచారం ఏంటని 10 రోజులకు పైగా రాయుడిని చిత్రహింసలకు గురిచేసినట్లు సమాచారం. ఇదే తరుణంలో జూన్ 22వ తేదీన మా దగ్గర ఇన్నాళ్లు నమ్మకంగా వ్యక్తిగత సహాయకునిగా, డ్రైవర్గా పనిచేసిన బొక్కసంపాలెం గ్రామానికి చెందిన సిహెచ్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు అని పిలువబడే వ్యక్తి అనుచితమైన, అభ్యంతరకరమైన, కుట్రపూరితమైన
మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి మాకు ఎన్నో రకాలుగా ప్రాణ గౌరవ అంశాలలో భంగం కలుగజేసినందున అతనిని మా దగ్గర పనిలో నుంచి 21 జూన్ 2025 నుంచి తొలగించడం జరిగిందని వినుత తమ పార్టీ గ్రూపుల్లో పత్రికా ప్రకటన విడుదల చేశారు. పథకం ప్రకారం జూలై 7వ తేదీన మృతదేహాన్ని శ్రీకాళహస్తి నుంచి చెన్నైకి తరలించారు. పలుమార్లు 7 వెల్స్ పరిధిలోని హాస్పిటల్ కు వెళ్లిన వినుత ఆమె అనుచర గణం ఉధృతంగా ప్రవహించే నదిలో వేసేస్తే ఓ పనైపోతుందని భావించారు. బాగా తెలిసిన రూట్లో సముద్రంలో కలిసిపోయే కూవం 6 అనే మురికి నీళ్ల గదిలో శవాన్ని వేస్తే ఆ ప్రవాహంలో శవం సముద్రంలోకి వెళ్లి పడిపోతుందని అంచనా వేసుకున్నారు. ఉదయం అయ్యేలోపు రాయుడి శవం ఆ మురికి నదిలో కొట్టుకుని వెళ్లి సముద్రంలో కలిసిపోతుందని భావించారు. అయితే ఫ్లోటింగ్ తక్కువగా ఉండడంతో రాయుడు శవం 100 మీటర్లు కొట్టుకొచ్చి నిలిచిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. పోలీసులు చనిపోయిన వ్యక్తి రాయుడే అని ఎలా గుర్తించారు? ఎలా నిందితుల్ని పట్టుకున్నారు? జూలై 8వ తేదీన తమిళనాడులోని చెన్నై 7 వెల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూవం 6 అనే మురికినీళ్ల గదిలో రాయుడు శవమై తేలియాడుతూ ఉన్నాడు. కాలకృత్యాలకు వెళ్లిన స్థానికుడి కంటబడింది రాయుడి శవం. దీంతో 7 వెల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులకు హత్య ఒకచోట చేసి మరోచోట శవాన్ని పడేసినట్లు గుర్తించారు. చెయ్యి, కాళ్లు, మెడ, ఒంటిపై గాయాలు చూసి ఇది ముమ్మాటికి హత్యగా నిర్ధారణకొచ్చారు. లోతైన దర్యాప్తు కోసం చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజ్ లో పోస్టుమార్టం నిర్వహించారు. ఊపిరి ఆడకుండా చేసి బలంగా కొట్టి చంపేసినట్లు వైద్యులు తేల్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూలను వెతికే పనిలో పడ్డారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా విచారణ సాగించారు. చేతిపై వినుత అనే పచ్చబొట్టు, జనసేన సింబల్ ఆధారంగా ఏపీకి సంబంధించిన వ్యక్తి రాజకీయాల్లో ఉన్న కార్యకర్తగా భావించారు పోలీసులు. సీసీటీవీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు తమిళనాడు రిజిస్ట్రేషన్ మహీంద్రా వాహనాన్ని గుర్తించారు. రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేపడితే తిరుత్తణికి చెందిన కుమార్ వాహనంగా గుర్తించారు. కుమార్ ను విచారిస్తే అసలు విషయం బయటకు కక్కినట్లు, అనంతరం జూలై 12వ తేదీన వినుత, భర్త చంద్రబాబు, జనసేన ఐటీ వింగ్ శివకుమార్, చంద్రబాబు డ్రైవర్ హాసన్, జనసేన కార్యకర్త గోపిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తీసుకెళ్తూ ఉండగా ఇదంతా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుట్రపూరితంగా చేశారని అక్కడే ఉన్న మీడియా ముందు వినుత, చంద్రబాబు ఆరోపించారు. మరోవైపు జూలై 17వ తేదీన తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. గెలిచిన తర్వాత స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నాం. నాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. నాకు పిల్లలు ఉన్నారు. భగవంతుని సన్నిధిలో చెబుతున్నా నాకు ఏ సంబంధం లేదు. దేవుడి సన్నిధిలో ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నారు. గుడిలో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా, కుటుంబ సాక్షిగా నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇదేదో రాజకీయ కోణంలో చేసింది తప్ప అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్ గా మాట్లాడి ఇష్టం కానీ దేవుడు సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను. ఈ ఘటనలో తన ప్రమేయం లేదని, రాజకీయ కారణాలతో ఈ ఘటన జరిగిందన్నారు. వైసీపీ వారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యువత రాజకీయాల్లోకి రావాలంటే అన్ని విధాలా సిద్ధమయ్యి అరంగేట్రం చేయాలి. వెనుక వెన్నుదన్నుగా ఉండేవారు లేకుంటే సమస్యలు తప్పవు. రాజకీయం అనే ఊబి ఏనాటికైనా నిండా ముంచేస్తుందనేందుకు రాయుడి కథే నిదర్శనం.